హలో. తిలా పాపం తలా పిడికెడు అనే సామెత విన్నారా అండి మీరు? నేను చెప్పబోయే విషయము సరిగ్గా ఈ సామెతకి సరిపోతుందండి. ఏంటంటారా? ఈ మధ్య ఎండలు ముదిరిపోతున్నాయి, అకాల వర్షాలు, రైతులు నష్టపోతున్నారని, మంచు కొండలు కరుగుతున్నాయి, సముద్ర మట్టం స్థాయి పెరుగుతుందని, వరదలు ముంచెత్తుతున్నాయని వినపడుతున్నాయా లేదా? అలాగే క్యాన్సర్ అనే పదము తరచూ వినపడుతుంది, భయపెడుతుంది. వీటన్నిటికీ కారణం ఏంటంటారు తెలుసా మీకు? క్లైమేట్ చేంజ్ అండి. ఎందుకు వస్తుంది క్లైమేట్ చేంజ్? గ్లోబల్ వార్మింగ్, డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ వలన వస్తుంది. అంటే ఏంటి? ఇదంతా మేము, మా పెద్దవాళ్ళు, ఇప్పుడు మీరు చేస్తున్న తప్పులు అన్నమాట. వీటిని సరిచేయకపోతే తర్వాత భూమి మీద మనుగడే ఉండదు. దాని గురించి ఏంటో వివరంగా తెలుసుకుందామా మరి? వీటి గురించి తెలుసుకునే ముందు ప్రకృతి మనకిచ్చిన ఒక వరం ఏంటది? కాంతిని, ఉష్ణాన్ని ఇస్తుంది. తెలుసు కదా మీకు? సూర్యుడండి. ఈ సూర్యుడి నుండి వచ్చే కాంతి కిరణాల్లో ఎక్స్ కిరణాలు, గామా కిరణాలు వంటి తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగిన కాంతి కిరణాలు ఉన్నాయి. అవి చాలా ప్రమాదకరమైనవండి, కానీ భూమిని చేరవవి. అంతకుముందే దాని యొక్క కరోనాలోనే అవి ఆగిపోతాయి. ఇంకా వాటికన్నా ఎక్కువ తరంగ దైర్ఘ్యం కలిగిన కాంతి కిరణాలు భూమిని చేరతాయి. అందులో ఏవి ముఖ్యంగా ఉన్నాయో చూద్దాం పదండి. ఒక తెల్లని కాంతి కిరణంలో 7 రంగుల కాంతి కిరణాలు ఉంటాయని తెలుసు మీకు, విబ్జిఆర్. ఇవి 400 నానోమీటర్ల నుంచి 700 నానోమీటర్ల తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి కాంతి కిరణాలు. ఇవి భూమిని చేరడం వలన మొత్తం భూమి మీద ఉన్నటువంటి జీవరాశులకి ఆహారాన్ని అందించే ఫోటోసింథసిస్ జరగటానికి పనికి వచ్చే కిరణాలు. అందులో ముఖ్యంగా రెడ్ కాంతి కిరణంలో ఎక్కువ ఫోటోసింథసిస్ జరుగుతుంది. అస్సలు జరగదు ఏ కాంతి కిరణం సమక్షంలో తెలుసా మీకు? గ్రీన్ కదండి. ఆ గ్రీన్ని అవి పరావర్తనం చెందించబడుతున్నాయి కాబట్టే మొక్కలన్నీ ఆకుపచ్చగా ఉన్నాయి. సో విజిబుల్ లైట్ వలన సకల జీవరాశులకి ఆహారం అందుతుంది. ఇంతేనా చేరేది అంటే? కాదండి. ఇంకా వైలెట్ కన్నా తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి అల్ట్రా వైలెట్ రేస్ ఉన్నాయి. 100 నానోమీటర్ల నుంచి 400 నానోమీటర్ల తరంగ దైర్ఘ్యం అంటే వేవ్ లెంగ్త్ కలిగిన కాంతి కిరణాలు. రెడ్ కన్నా ఎక్కువ తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి అంటే 780 నానోమీటర్ల నుంచి 1 mm తరంగ దైర్ఘ్యం కలిగిన ఇన్ఫ్రా రెడ్ రేస్ కూడా భూమిని చేరుతున్నాయి. అయితే వీటి వలన మనకి లాభమా, నష్టమా? ప్రకృతి మనకి ఏర్పరిచినటువంటి అదృష్టం ఏంటి? దాన్ని మనం ఎలా దురదృష్టంగా మార్చుకుంటున్నామో చూద్దాం పదండి. ముందుగా మనము ఓజోన్ పొర గురించి తెలుసుకుందాం. అసలు ఓజోన్ అంటే ఏంటి, ఎక్కడ ఉంటుంది, ఎలా ఏర్పడుతుందో తెలుసుకునే ముందు భూమి చుట్టూ ఉండే వాతావరణ పొరల గురించి తెలుసుకుందాం. ఉష్ణోగ్రత భేదాన్ని బట్టి వాతావరణంలో రకరకాల పొరలు ఉన్నాయి. భూమి నుండి అంటే సముద్ర మట్టం నుండి 10 నుండి 12 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నదాన్ని ట్రోపోస్పియర్ అంటారు. ఆ 12 తర్వాత అంటే 10-12 నుంచి 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్నదాన్ని స్ట్రాటోస్పియర్ అంటారు. ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటివి. భూమి మీద మాత్రమే, ఇతర ప్లానెట్స్ మీద ఎక్కడా జీవం లేదు, భూమి మీదే ఉంది అంటే ఈ 2 పొరలు చాలా ముఖ్యమైనవి. వాటి వల్లనే జీవం ఉందన్నమాట. నెక్స్ట్ది 50 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల ఎత్తులో ఉండే వాతావరణ పొర మీసోస్పియర్. ఇది అతి చల్లని ప్రదేశం అన్నమాట. తర్వాత 80 కిలోమీటర్ల నుంచి 700 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్నదాన్ని థర్మోస్పియర్ అంటారు. ఇది ఎక్కువ ఉష్ణోగ్రతను కలిగి ఉన్నటువంటిది. ఆ పైన స్పేస్లోకి వ్యాపించేది 700 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల వరకు. తర్వాత స్పేస్లో వ్యాపించేది ఎక్సోస్పియర్. సో ఈ పొరలు అర్థమైనాయి అనుకున్నాను. అయితే ఇక్కడ నేను ఓజోన్ పొర గురించి చెప్పలేదు. స్ట్రాటోస్పియర్లో 15 కిలోమీటర్ల నుంచి 35 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించే ఓజోన్ పొర ఉందండి.
ఈ ఓజోన్ పొర అనేది ఏంటి, ఏం చేస్తుంది మనకి చూద్దాం. ఇంతకుముందు నేను చెప్పాను, వైలెట్ రేస్ కన్నా తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి అల్ట్రా వైలెట్ రేస్, అతి నీల లోహిత కిరణాలు భూమిని చేరతాయని చెప్పాను. అయితే ఇవి 10 నుండి 400 నానోమీటర్ల తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి కిరణాలు. అయితే 10 నుండి 100 నానోమీటర్ల తరంగ దైర్ఘ్యం కలిగిన కిరణాలకు అతి తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగినవి ఇవి స్పేస్లోనే ఆగిపోతాయి. ఇక 100 నుండి 400 నానోమీటర్లు ఉన్న యూవీ రేసు వాతావరణాన్ని చేరతాయి. 100 నుండి 280 నానోమీటర్ల యూవీ రేస్లో శక్తి చాలా ఉంటుందండి. ఇవి కనుక పూర్తిగా భూమిని చేరాయనుకో అసలు భూమి మీద జీవం ఉండే అవకాశమే లేదు. కానీ ఇక్కడ వింత చూడండి, ఈ వాతావరణంలో ఆక్సిజన్ వాయువు ఉంటుందని తెలుసు కదా మీకు. ఈ ఆక్సిజన్ వాయువు ఈ అల్ట్రావైలెట్ రేస్ వలన విచ్ఛిన్నం చెందబడి ఆక్సిజన్ పరమాణువు ఏర్పడుతుంది. ఈ ఏర్పడిన ఆక్సిజన్ పరమాణువు ఇంకొక ఆక్సిజన్ అణువుతో కలిసి O3గా ఏర్పడుతుంది. దాన్నే ఓజోన్ అంటున్నాం. సో ఓజోన్ పొర ఏర్పడటానికి కారణం అల్ట్రావైలెట్ రేస్ అన్నమాట. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ 280 నుండి 315 నానోమీటర్ల మధ్యలో తరంగ దైర్ఘ్యం ఉన్నటువంటి యూవీ రేస్ వాతావరణాన్ని చేరతాయి. కానీ దీనిలో ఎక్కువ శాతం ఆ రేస్లో ఉన్న శక్తిని ఓజోన్ పొర పీల్చేసుకుంటుంది. చాలా తక్కువ కిరణాలు మాత్రమే భూమిని చేరుతున్నాయి. వీటికి కూడా చాలా శక్తి ఉంటుందండి. వీటి వలన జెన్ మొటేషన్, డిఎన్ఏలో మార్పు వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ లాంటివి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ప్రకృతిలో ఓజోన్ పొర ఈ కిరణాలను భూమిని చేరనీయకుండా చేస్తోంది. అయితే ఈ కిరణాల వలన మనకు లాభం లేదా అంటే ఉందండోయ్. వీటిని తక్కువగా మనం శరీరం మీద పడేటట్టు చేసుకున్నట్లయితే, ముఖ్యంగా మ్యామల్స్, క్షీరదాల్లో విటమిన్ డి తయారవ్వాలంటే ఈ యూవీబీ కావాలండి. పగలు అంటే ప్రొద్దున, సాయంత్రము సూర్యుడి నుండి వచ్చే కిరణాల్లో ఉండే ఈ యూవీబీ వలన అవి దూరం ప్రయాణిస్తాయి కదండి, ఏటవాలుగా ప్రయాణిస్తాయని మీకు తెలుసు. సో శక్తి మనకు వచ్చేటప్పుడు తగ్గుద్ది. కాబట్టి మనలో ఉన్న కొలెస్ట్రాల్ కాస్త విటమిన్ డిగా మారే అవకాశం ఉంది. కానీ మధ్యాహ్నం కనుక ఈ కిరణాలు మన శరీరానికి ఎక్కువగా సోకినాయనుకోండి, స్కిన్ బర్న్ అవుతుంది, అంటే మంట పుడుతూ ఉంటుంది అన్నమాట. ఎక్కువ ఎక్స్పోజ్ అయితే స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కంటికి సంబంధించినటువంటి క్యాంట్రాక్ట్ సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మిట్ట మధ్యాహ్నం ఎండకి వెళ్ళకూడదన్నమాట. ఓకే, నెక్స్ట్ యూవీ రేస్లో 315 నుండి 400 నానోమీటర్ల తరంగ దైర్ఘ్యం కలిగినవి. ఇవి దాదాపు మన కంటికి కనిపించే కాంతి కిరణాల దగ్గరగా ఉన్నాయి చూడండి, విజిబుల్ లైట్కి దగ్గరగా. ఇవి మొత్తం భూమిని చేరతాయండి. కానీ వీటి వలన మనకి హాని జరగదు. కానీ ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యారనుకోండి, మిట మధ్యాహ్నం పగలు చేస్తే దానివలన ట్యాన్ అవుతుంది, స్కిన్ కలర్ మారుతుంది, ట్యాన్ అవుతుంది. ఇంకా అవి లోపల దాకా వెళ్తాయి కాబట్టి చర్మం మీద ముడతలు వచ్చేసి ముందే వయసు వచ్చినట్టుగా కనిపించడానికి కారణం ఈ యూవీ రేస్లో ఉన్న ఈ ఏ రకం అన్నమాట. చూడండి ప్రకృతి మనకి ఎంత రక్షణ ఇస్తుందో కదా, అర్థమైందా? గాలిలో ఉన్న ఆయుధ సంఘటన తెలుసు కదా మీకు. 78% నైట్రోజన్, 20% ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ 0.033%, ఇంకా జడవాయువులు, నీటి ఆవిరి ఉంటాయని. అయితే 10 మిలియన్ల గాలి అణువుల్లో అటండి 2 మిలియన్ల ఆక్సిజన్ అణువులు ఉంటే అందులో 3 అణువులు మాత్రమే ఓజోన్ ఉంటాయి. సో ఆ ఓజోన్ కూడా ఎలా ఏర్పడుతుందని చెప్పాను. O2 యూవీసీ రేడియేషన్ వల్ల నేసెంట్ ఆక్సిజన్ వస్తాయి. ఆ నేసెంట్ ఆక్సిజన్ O2తో కలిసి O3గా ఓజోన్గా మారుతుంది. ఎంత తక్కువ ఉన్న ఓజోన్ మనకు అంత రక్షణ ఇస్తుందే. మరి మనం ఏం పిచ్చి పనులు చేస్తున్నామో చూద్దాం పదండి. మనం వాడే రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్, రాకెట్లు వదిలే పొగల్లోనూ, జెట్ విమానాల నుంచి వచ్చే పొగల్లో, అగ్నిమాపక యంత్రం ద్వారా వచ్చే రసాయనాలు, కీటకనాశక స్ప్రేలు,
ఈ మూడిట్లోనండి రసాయనాలు ద్రవ పదార్థంలో ఉండి అవి వాయు రూపంలో నాజిల్ ద్వారా బయటకు వస్తున్నాయి. వాటిని ఏరోసాల్స్ అంటారు. ఈ ఏరోసాల్స్లోనూ వ్యవసాయంలో వాడే కీటక సంహారక మందుల్లోనూ క్లోరోఫ్లోరో కార్బన్లు అనేవి సిఎఫ్సిలు ఉంటున్నాయి. ఇవి అండి మనకు రక్షణ కవచమైన ఓజోన్ పొరకి చిల్లులు పడేటట్టు చేస్తున్నాయి. చిల్లు అంటే చిల్లు కాదండి, ఓజోన్ పొర తరిగిపోతుంది. ఎలాగో చూద్దాం. క్లోరోఫ్లోరో కార్బన్స్ ఏ విధంగా ఓజోన్ని తరిగిపోయేటట్టుగా ఓజోన్ డిప్లీషన్ జరుపుతున్నాయో చూద్దాం ఒకసారి. O3 ఎలా ఏర్పడుతుందని చెప్పాను? ఆక్సిజన్ అణువు యువి రేడియేషన్ వలన O3గా మారుతుంది అని చెప్పాను. అదే యువి రేడియేషన్ మన చర్యల వలన విడుదలయ్యేటటువంటి క్లోరోఫ్లోరో కార్బన్స్ మీద పనిచేస్తాయి. సో మన చర్యల వలన విడుదలైనటువంటి సిఎఫ్సిలు ట్రోపోస్పియర్లో ఉన్నవి కాస్త గాలి పైకి నెట్టడం వలన స్ట్రాటోస్పియర్ దాకా చేరతాయి. అక్కడ యువి రేడియేషన్ వలన ఆ క్లోరోఫ్లోరో కార్బన్స్లో ఉన్న ఒక క్లోరిన్ అణువు బయటకు వస్తుంది. ఆ క్లోరిన్ అణువు పక్కన ఒక నల్ల చుక్క గీసాను చూడండి, అంటే అది సింగిల్ ఎలక్ట్రాన్ కలిగి ఉంది. అది స్థిరత్వం రావటం కోసం అది ఓజోన్లో ఉన్నటువంటి ఒక ఆక్సిజన్ని తీసుకొని క్లోరిన్ మోనోఆక్సైడ్గా ఏర్పడుతుంది. ఈ క్లోరిన్ మోనోఆక్సైడ్ అప్పటికీ స్థిరంగా ఉండకుండా మరొక ఓజోన్ అణువుని అలో ఉన్న నేసెంట్ ఆక్సిజన్ తీసుకొని క్లోరిన్ అణువుగా ఏర్పడుతుంది. మళ్ళీ క్లోరిన్ అణువు వెళ్ళి ఇంకో O3తో కలిసి క్లోరిన్ మోనోఆక్సైడ్గా ఏర్పడుతుంది. ఈ రకంగా సైకిల్ జరుగుతూనే ఉంటుందండి. ఒక్క క్లోరిన్ అణువు దాదాపు 10,000 ఓజోన్ అణువులతో చెరజరుకుద్దంట. అంటే O3 పొర అంత నష్టపోతుంది. O3 పొర నష్టపోతే ఏం జరుగుతుందని చెప్పాను? ఏదైతే ప్రకృతి సిద్ధంగా యూవీ రేడియేషన్ని ఆపేటటువంటి ఓజోన్ పొర ఉందో దాన్ని నాశనం చేస్తుంటే ఆ రేడియేషన్ అంతా భూమిని చేరిందనుకోండి, మొత్తం క్యాన్సర్మయమే కదా, అవునా కాదా? ఈ తీవ్రతను గుర్తించి ఐక్యరాజ్యసమితి వారు 1987 సెప్టెంబర్ 16న మాంట్రియల్ ప్రోటోకాల్ని ఏర్పరిచారు. దీనిలో ఏంటంటే ఆ సిఎఫ్సిలు ప్రత్యామ్నాయంగా ఇతర పదార్థాలను వాడాలి, ఆ సిఎఫ్సిలను తగ్గించి ఓజోన్ను రక్షించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. అది Jan 1, 1989లో అమల్లోకి వచ్చింది. 1994లో ఈ సెప్టెంబర్ 16నే ఇంటర్నేషనల్ డే ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఓజోన్ లేయర్గా గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 108 దేశాలు ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ని పాటించడం వల్ల క్లోరోఫ్లోరో కార్బన్స్కు ప్రత్యామ్నాయంగా హైడ్రోకార్బన్స్ వాడారు. దానివల్ల కూడా ఓజోన్కి నష్టం వస్తున్నట్టుంది అని గమనించి మళ్ళీ వాటికి ప్రత్యామ్నాయాలు ఎక్కువగా ఫ్లోరిన్ ఉన్న పదార్థాలను, క్లోరిన్ బ్రోమిన్ లేకుండా ఫ్లోరిన్ ఉన్న పదార్థాలను వాడితే ఓజోన్కి నష్టం జరగదు అని ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. అంటార్కిటికా ధ్రువం వద్ద ఎక్కువ ఓజోన్ డిప్లీషన్ జరిగినట్టు గుర్తించారు. ఇప్పుడు అది తగ్గుతోందట. కాబట్టి ఇలాగే కనుక మనము జాగ్రత్తగా ఉన్నట్లయితే మనం ఓజోన్ పొరని రక్షించుకున్నట్టే కదా. ఈ ఓజోన్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓజోన్ అనేది ఆక్సిజన్ లాగా కాదు, ఇది నీలి రంగులో ఉండే ఘాటైన వాసన కలిగిన వాయువు. మన దగ్గర నలుపు రంగు అంటే చాలా చులకనండి, నల్లవాళ్ళని ఎక్కిరిస్తూ ఉంటారు. కానీ నలుపు ఎంత మంచిదో తెలుసా మీకు? ఈ నలుపు రంగు కారణమైన పదార్థం ఏది? మెలనిన్. ఈ మెలనిన్ మన చర్మాన్ని అతి నీల లోహిత కిరణాలంటే అల్ట్రా వయలెట్ రేడియేషన్ నుండి రక్షిస్తుందండి. అంటే క్యాన్సర్ బారి నుండి ఆ రంగు రక్షిస్తున్నట్టేగా. కాబట్టి నలుపు రంగుని చులకన చేయకండి. అలాగే ఈ అతి నీల లోహిత కిరణాల రేడియేషన్, యూవీ రేడియేషన్ నుండి భూమిని రక్షించే ఓజోన్ని గుడ్ ఓజోన్ అంటారు. ఇది స్ట్రాటోస్పియర్లో ఉంటుంది. అయితే మానవ చర్యల వలన ట్రోపోస్పియర్లోకి చేరిన నైట్రోజన్ ఆక్సైడ్ మరియు హైడ్రోకార్బన్ల మధ్య వేడి వలన చర్య జరగటం వలన కూడా ఓజోన్ ఏర్పడుతుంది. అయితే ఇది బ్యాడ్ ఓజోన్. ఎందుకంటే దగ్గరగా ఉన్న ఈ ఓజోన్ వలన శ్వాస సంబంధ వ్యాధులు, ముఖ్యంగా ఆస్తమా
పెద్ద వయసు ఉన్న వారికి ఆస్తమా వస్తుంది, మరియు వృక్షనాశనం కూడా జరుగుతుంది. ఇది గ్లోబల్ సమస్య, లోకల్ సమస్య కాదు. కాబట్టి ప్రపంచంలోని ప్రతి దేశంలోని ప్రతి పౌరుడు కూడా ఓజోన్ను తరిగించే పదార్థాలను, అంటే ఓజోన్ డిప్లీషన్ సబ్స్టెన్సెస్ని వాడకుండా జాగ్రత్త పడాలి. వీలైనంత వరకు తగ్గించే ప్రయత్నం అన్నా కనీసం చేయాలన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ వీడియోలో గ్లోబల్ వార్మింగ్ గురించి చెప్పుకుందాం.